ఆంజనేయ స్వామి ఎంతో హితోపదేశం చేశాడు. కోపం వచ్చింది, వీడిని నరికేయండి రా అన్నాడు. వీడు ఇంకెక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళకూడదు, తల తీసేయండి అని. అప్పుడు విభీషణుడు ధర్మం చెప్పాడు, దూతను ఎవరైనా అవమానిస్తారు కానీ ఇట్లా సంహరించడం అనేది శాస్త్రం కాదు, కావాలంటే అవమానించవచ్చు. ఇది ఈ ఐడియా బాగుంది, అవమానం చేసి పంపిద్దాం. ఏం చేద్దాం? కోతలకి చాలా ఇష్టమైంది ఏది? తోక. ఆ తోకకి నిప్పెట్టేసేయండి రా అన్నాడు. ఈ సమయంలో ఆనందరామాయణంలో, పేరే ఆనందరామాయణం, ఆనందరామాయణంలో ఎక్కడా దుఃఖం ఉండదు. సీతాపహరణ అయినా కూడా దుఃఖం ఉండదు. రాముడు కూడా నవ్వుతూనే ఉంటాడు. పేరే ఆనందరామాయణం కదా. అదంతా ఆధ్యాత్మిక పరంగా, వేదాంత పరంగా. అంటే వెళ్ళింది సీత కాదు, బుద్ధి, అది ఆత్మ, ఇలా చెప్తారు. మనకేం అనిపించదు, అక్కడ కథలాగా ఉండదు. అది ఆనందంగా ఉంటుంది. ఆనంద రామాయణంలో ఒక చమత్కారం చెప్తారు. ఏంటంటే, ఈ కోతికి బట్టలు చుట్టి తోకని అంటించేయండి, నిప్పంటించేయండి అన్నాడు కదా. వచ్చారు, ఏదో చిన్న బట్ట ఒకటి తీసుకొచ్చారు, తీసుకొచ్చి తోక చుట్టారు. సరిపోలేదు. అరే ఇంకా వస్త్రాలు తీసుకుంటారని వెళ్ళారు. మొత్తం ప్రపంచంలో ఉన్న బట్టలు, ఆ లంకలో ఉన్న వస్త్రాలన్నీ తెచ్చారు, చుట్టారు. ఏవి సరిపోవట్లా. మిల్లు నుంచి తెప్పించినా కూడా సరిపోవట్లేదు. ఎంత చుట్టినా కూడా ఆ తోక పెరుగుతూనే ఉంది. ఎవరికీ వస్త్రాలు లేవు అక్కడ, అందరూ వివస్త్రలు అయిపోయారట ఉన్న వాళ్ళందరూ కూడా. ఇక మిగిలింది రావణాసురుడు ఒకడే. రావణాసురుడిని చూశానారట, రాజా మీరు కూడా నా బట్టలు మీరు, మేమందరం చుట్టాం కదా, మరి లేకపోతే చుట్టకపోతే వెలిగేది ఎట్లా? సరే అయితే ఏదో అడుగుతున్నారు కదా, పోండి ఏం చేస్తాం. వాడి వస్త్రాలు కూడా తీసి ఇచ్చినప్పుడు అప్పుడు తోక సరిపోయిందిట. ఇది నేను ఈ రావణాసురుడిని దిగంబరుని చేయాలనుకున్నాను అని ఆంజనేయ స్వామి అప్పుడు తన తోకని తగ్గించాట. అది ఆనందరామాయణంలో చిత్రంగా చెప్తారు. అంటే క్షణకాలంలో, అప్పటి వరకు చాలా గర్వంగా ఉన్నాడు రావణాసురుడు, క్షణకాలంలో దిగంబుడైపోయాడు. అది ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం. ఎప్పుడైతే వాడి వస్త్రాలను కూడా చుట్టారో అప్పుడు ఆ తోకను తీసుకెళ్ళి నూనెలో నేతిలో అద్ది దానికి నిప్పంటించారు. ఆయన ఏమీ మాట్లాడలేదు, మంచిదే. అలా నిప్పంటించి తాళ్ళు కట్టి లాక్కెళ్తున్నారు వీధుల్లో. అందరూ చూసి మాట్లాడుకుంటున్నారు. రాక్షస స్త్రీలందరూ చూసారా, రాముడి దూతట ఏ గతి పట్టిందో చూసారా. ఊరికే వింటున్నాడు, ఏమీ తెలియని వాళ్ళగా వెళ్తున్నాడు. దాటారు, అంతఃపురం దాటి బయటకు వచ్చారు. అప్పుడు ఉన్నట్టుండి ఆ తాళ్ళని తెంచుకుని, ఏమైందో తెలియదు ఆయనకి, ఉన్నట్టుండి పైకి ఎగిరి లంకనంతా కాల్చేశాడు. లంకాదాహం మొత్తం దొరికిన ఇళ్ళన్నీ కాల్చేసి ఒక్క ఇల్లు మాత్రం విడిచిపెట్టాట. విభీషణుడి ఇల్లు మాత్రం విడిచిపెట్టాట. హరినామం జరుగుతున్న ఇల్లు కదా, ఆ ఇంటిని విడిచిపెట్టి లంకనంతా దాహం చేసేశాడు. ఈ వార్త సీతమ్మ వారికి వెళ్ళింది. ఆంజనేయ స్వామి తోకకి నిప్పంటించారట, ఏమైపోయిందో తెలియదని ఆ తల్లి శీతోభవ హనుమత, శీతోభవ హనుమత, ఆ తల్లి అగ్నిపుత్రిక అనేందుకు ఇది నిదర్శనం. నేను సత్యంగా మనస్సులో రాముణ్ణి ధారణ చేసి కీర్తన చేస్తూ ఉంటే, రాముడి కోసం ఎదురు చూస్తూ ఉంటే, నా పాతివ్రత్యం సత్యమైందైతే శీతోభవ హనుమత, హనుమంతుడి విషయంలో నువ్వు చల్లగా ఉండు అని అగ్నిని ప్రార్థన చేసింది. రాముడికి నిజంగా పరాక్రమం ఉంటే, రాముడు వచ్చి నన్ను గెలిచి తీసుకువెళ్ళేటైతే, రావణాసురు సంహారం చేసేటైతే శీతోభవ హనుమత అని ఇలా ప్రతిజ్ఞ చేసింది ఆ తల్లి. ఏ క్షణంలో అయితే ఆ తల్లి ప్రార్థన చేసిందో అప్పుడు ఆయనకి నిప్పంటించినట్టుగా లేదుట, ఎవరో తీసుకొచ్చి ఐస్ క్యూబ్ పెట్టారేమో అన్నట్టుగా ఉందిట. ఎంత చల్లగా ఉంది, బాగుందే, ఇంకా కాసేపు ఉంటే బాగుంటుంది అనుకుని ఆయన వెళ్ళి ఆ నిప్పును ఆర్పుకోవాలి కదా. సముద్రంలో వెళ్ళి ఆర్పుతున్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? ఎంత బుద్ధి తక్కువ పనిచేశాను నేను, సీతామాత ఉన్నది అని మరిచిపోయి మొత్తం లంకకి నిప్పెట్టేశానే, సీతమాత కూడా కాలిపోయి ఉంటే ఎంత తప్పుడు పని చేశాను అని ఆయన అనుకుంటూ ఉండగా చారణులు అన్నమాట వినిపించిందిట. ఇంత లంకంతా కాలిపోయినా కూడా సీతామాతకు మాత్రం ఏమీ కాలేదు అని ఋషులు మహర్షులందరూ సూక్ష్మ రూపంగా అనుకుంటున్నారట. అది విని అమ్మయ్య అనుకున్నాడు, ఇప్పుడు బతికాను ఆయన. లేకపోతే కోపం అనేది, ఆవేశం అనేది ఎన్ని పనులు చేయిస్తుంది అంటాడు ఆంజనేయ స్వామి. ఆవేశంలో తల్లి తండ్రిని తిడతారు, గురువుల్ని కొడతారు, చేయకూడని పనులు చేస్తారు. ఈ కోపం, ఆవేశం అనేది అన్ని అనర్థాలకి కారణం అంటాడు ఆంజనేయ స్వామి. నేను కూడా కోపాన్ని గెలవలేక ఇటువంటి తప్పు చేశాను. ఆవేశం, కోపం, నా బలం ఏదో చూపించాలి అనే అహంకారం అని ఆ సందర్భంలో ఆంజనేయ స్వామి చెప్పే అద్భుతమైన మాటలు. అలా ఆంజనేయ స్వామి హాయిగా, ఆనందంగా, సంతోషంగా మళ్ళీ తిరిగి వెళ్ళి అశోకవనంలో సీతామాతని దర్శనం చేసి, అమ్మా
ఏదో తెలియక చేశాను, క్షమించు, నువ్వు సుఖంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు అని తెలుసుకుని నాకు సంతోషం కలిగింది. ఇక నేను బయలుదేరుతాను, నాకు అనుమతి ఇవ్వు. సరే నాయన, వెళ్ళిరా, నీ ప్రయాణం ఆనందంగా సుఖంగా జరగని. అక్కడ ఇంకొక చమత్కారమైన ఘట్టం చెప్తారు, దాన్ని మళ్ళీ చెప్తాను, ఇప్పుడు సమయం లేదు. ఆ సమయంలో ఆయన అరిష్టం అనే పర్వతాన్ని ఎక్కి ఆ అరిష్ట పర్వతం నుంచి మళ్ళీ సముద్రాన్ని దాటాలి అని ఆ స్వామి బయలుదేరాడు. అలా బయలుదేరుతున్న ఆంజనేయ స్వామిని మనం స్తోత్రం చేసుకుని, జై కపీష జై జై కపీష జై జై కపీష హనుమంత, జై కపీష జై జై కపీష జై జై కపీష హనుమంత. వాయుదేవా వానర వీర, వాయుదేవా వానర వీర, ఆంజనేయ అంజనతనయ, ఆంజనేయ అంజనతనయ. జై కపీష జై జై కపీష జై జై కపీష హనుమంత, జై కపీష జై జై కపీష జై జై కపీష హనుమంత. త్రిగుణితమణిపద్మం వజ్రమాణిక్యదండం సితసుమసరపాశమిక్షుకోదండకాండం ఘృతమధుపాత్రం బిభ్రతం హస్తపద్మైః హరిహరసుతం ఈఢే చక్రమంత్రాత్మమూర్తిం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యా నమః. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ప్రతినిత్యం ప్రభాత వేళలో అద్వైత సిద్ధాంత కర్త జ్ఞాన భాస్కరులు అయినటువంటి శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాన్ని, అద్వైత సిద్ధాంత ప్రాభవాన్ని శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం ప్రవచించుకుంటూ, శంకర భగవత్పాదుల వారి ప్రియ శిష్యులైనటువంటి పద్మపాదాచార్యుల వారి తీర్థయాత్ర అంకాన్ని మనం చెప్పుకుంటూ, వారి తీర్థయాత్ర ముగింపు విషయాలను కూడా మనం చెప్పుకుంటూ, వారి యాత్ర ఎలా సాగింది అనేటటువంటి దాని గురించి చెప్పుకుంటూ, ఆ గురువుల యొక్క మనస్సు, ఆ యతీశ్వరుల యొక్క హృదయం ఎలా ఉంటుంది అని లోగడ భాగాల్లో మనం అనేకమైనటువంటి విషయాలను మనం చెప్పుకున్నాం. వ్యాసరాయుల వారి గురించి కూడా గడిచినటువంటి భాగాల్లో మనం చెప్పుకున్నాం. పద్మపాదాచార్యుల వారు ఆ తీర్థయాత్రని ముగిస్తూ వారి యొక్క మాతామహ స్థానానికి, మేనమామ గృహానికి వెళుతూ అనేక మంది ఎవరైతే ఆ జ్ఞానం కోసం వాళ్ళు ఆ జ్ఞానదుగ్ధతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దగ్గరగా తీసుకొని చక్కగా తల్లి ఏ విధంగా పిల్లల్ని ఆదరిస్తుందో ఆ విధంగా ఆ జ్ఞాన సముపార్జన చేయాలనేటటువంటి భావన ఉన్నవాళ్ళని దగ్గరికి తీసుకొని అనేకమైనటువంటి వేదాంత విషయాలను చెప్పారు. ఎవరైతే సంసారం అనేటటువంటి సాగరంలో దిక్కుతోచక కొట్టుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్ధరించడం కోసం అనేకమైనటువంటి ధర్మ ప్రబోధాలను ఆయన చేసి అనేకమైనటువంటి ఆ ఉద్ధరణ మార్గాలను కూడా ఆయన తెలియజేశాడు. అయితే ఈ సందర్భంగా మనం చక్కటి ఉదాహరణ చెప్పుకోవాలి. ఇన్ని విషయాలను, ఇన్ని పురాణాలను, ఇన్ని గ్రంథాలను పెట్టుకొని, ఇన్ని యజ్ఞయాగాది క్రతువులను ఇన్ని పెట్టుకొని కూడా మనం ఇంకా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు కూడా అనేక రకమైనటువంటి కష్టాలను ఎందుకు అనుభవిస్తున్నారు అని ఈ ప్రశ్నకు లోగడ అనేకమైన ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. ఇంకొక మంచి ఉదాహరణ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకానొక సందర్భంలో ఒక రాజుగారు అడవిలో వెళుతూ ఉన్నట్ట గుర్రమెక్కి. ఆ వెళుతున్నటువంటి సందర్భంలో ఒక బాగా పండు ముదుసలి ఆయన బరువైనటువంటి ఒక గోతాన్ని భుజాన వేసుకొని నడవలేక తడబడేటటువంటి అడుగులతో నడుస్తూ వచ్చేట. ఆ దూరం నుండి గమనిస్తున్నట్ట ఈ రాజు ఆ ముదుసలి వ్యక్తి ఎలా నడుస్తున్నాడా అని చెప్పి బాగా దగ్గరకు వచ్చిన తర్వాత అతని పరిస్థితి చూచి చాలా జాలి వేసింది ఆ రాజుకు. జాలి వేసి అతని భుజాన ఉన్నటువంటి ఆ మూటని ఆయన కూడా వెళ్ళి సాయం పట్టి పక్కకి దించి దగ్గరలో ఒక అరుగుంటే ఆ అరుగు మీద కూర్చోబెట్టి ఆయన గుర్రానికి ఉన్నటువంటి కాసిన్ని మంచినీళ్ళు ఏవో ఒక పాత్రలో తీసుకువెళుతుంటే ఆ మంచినీళ్ళు కూడా ముదుసలికి అందించి అతను కొంత తేరుకున్న తర్వాత, తాత నీవేమిటి, ఏం చేస్తూ ఉంటావు, ఏమిటి వ్యాపారం, ఈ మూట ఏమిటి, అసలు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని చెప్పి ఆయన విచారణ చేస్తాడు. చేసినప్పుడు ఆయన చెప్తాట, అయ్యా నా కుటుంబాన్ని నేనే ఎదుగురావాలి, నా కుటుంబాన్ని పోషణ చేయడం కోసం అడవిలో ఉన్నటువంటి కొన్ని చెట్లను కొట్టి వాటిని కాల్చి ఆ వచ్చినటువంటి బొగ్గుల్ని
నేను విక్రయించి జీవనం చేస్తూ ఉంటాను, కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాను, నా పొట్టను పోషించుకుంటూ ఉంటానని చెప్పాట. ఈ రాజుగారికి ఎంతో జాలి కలిగి తాత ఇక నుండి నీవు అంతా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇగో ఇక్కడ ఈ సమీపంలో ఉన్నటువంటి ఆ కుడి చేతి వైపు తిరగగానే ఎడం చేతి వైపు ఉన్నటువంటి ఆ 100 ఎకరాల చందనవనం ఏదైతే ఉన్నదో, అంటే మంచి గంధపు చెక్కలతో నిండినటువంటి ఆ వనాన్ని నీకు నేను రాసిస్తున్నాను, చక్కగా దాన్ని సేద్యం చేసుకోమని చెప్పి ఆయన వెంటనే ఆ వెనకాల వస్తున్నటువంటి గుర్రాల మీద వస్తున్నటువంటి ఆ రాజ పరివారం వాళ్ళకి చెప్పి చక్కగా అన్నీ ఆ రాజపత్రాన్ని సిద్ధం చేసి ఆ 100 ఎకరాల చందనవనాన్ని ఈ ముదుసలికి జాలితో ఆయన ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన రాజ్యానికి వెళతాడు. ఇంటికి వెళ్ళి తన భార్యతో చెబుతాడు, ఇదిగో ఈ విధంగా చేశాను నేను ఇవాళ, ఈ కార్యం నాకు చాలా ఆత్మసంతృప్తిని ఇచ్చింది, ఆ ముదుసల్ని నేను కొంతవరకు ఆయనకి సహాయం చేయగలిగాను అనేటటువంటి సంతృప్తితో ఆ వచనాలను భార్యతో చెబుతాడు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయింది, సుమారుగా 1 సంవత్సరం గడిచింది. మళ్ళీ అదే మార్గంలో ఆ రాజు గుర్రం మీద వెళుతూ ఉంటే మళ్ళీ ఆ పరివారంతో ఉన్నటువంటి రాజుకు అదే ముదుసరి అదే విధమైనటువంటి ఆ బొగ్గుల ముడతో మళ్ళీ కనబడేటప్పటికి రాజుకు ఆశ్చర్యం కలిగిందిటే, ఇదేమిటి, ఇతను లోగడ ఇంత కష్టపడుతున్నాడు అనేటటువంటి భావనతో నేను అతన్ని ఉద్ధరించాలనేటటువంటి ఉద్దేశ్యంతో 100 ఎకరాల చందనవనాన్ని నేను ఇచ్చాను కదా, 1000 చెట్లు ఉన్నాయి చందనపు చెట్లు, కానీ ఇతను ఇంకా బొగ్గుల వ్యాపారం చేస్తున్నాడు ఏమిటా అని చెప్పి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే, తాత నువ్వు ఇంకా ఏమిటి బొగ్గుల వ్యాపారం, నేను నీకు 100 ఎకరాల చందనవనాన్ని ఇచ్చాను కదా అంటే ఆయన అన్నట్ట, స్వామి ఇంతకుముందు బాగా ఎండినటువంటి చెట్లు ఎక్కడ ఉన్నాయా అని అడవిలో అక్కడక్కడక్కడ వెతికి మరి కొట్టి వాటిని తగలబెట్టి బొగ్గులు చేసుకునేవాడినండి. మహానుభావులు మహాప్రభువులు మీరు చందనవనాన్ని ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళి వెతికే పని లేకుండా ఆ గంధపు చెట్లను కొట్టి వాటినే తగలబెట్టి బొగ్గులుగా వ్యాపారం చేస్తున్నాను అన్నట్ట. అప్పుడు మహారాజు అనుకున్నట్ట, అర్రే ఎంత పొరపాటు చేశాను నేను, ఈ గంధం విలువ, ఆ గంధపు చెట్ల విలువ, చందనపు వృక్షాల యొక్క విలువ ఈ మురుసలకి తెలియకపోవడం వల్ల వీటిని తగలబెట్టి బొగ్గులుగా వ్యాపారం చేస్తున్నాడా, వాటిని బొగ్గులుగా అమ్ముతున్నాడా, అందుకని ఎప్పుడు కూడా దానం అపాత్ర దానం చేయకూడదు అన్నటువంటి విషయాన్ని ఆ రాజు గ్రహిస్తే, ఇక్కడ దీన్ని ఉదాహరణగా ఎందుకు చెప్పుకున్నామంటే అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించలేక ఏదో ఆశతో ఏదో పొందాలనేటటువంటి భావనతో ఆ కామ్యంతో వీళ్ళు ఇన్ని కార్యాలు చేస్తున్నారు కాబట్టి ఈ సంసారం నుండి ఉద్ధరింపబడలేకపోతున్నారు, ఈ బాధల నుండి ఉద్ధరింపబడలేకపోతున్నాం మనందరం కూడా అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనకి దక్కినటువంటి ఈ జ్ఞానం అనేటటువంటి ఈ చందన వృక్షాలను మనందరం కూడా సార్థకత చేసుకొని అనవసరమైనటువంటి భోగాల కోసం మనం పరిగెత్తకుండా వీలైనంత వరకు జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేయాలని ఈ కథలో ఉన్నటువంటి సందేశాన్ని మనం గ్రహించాలి. మరిన్ని విషయాలను రాబోయేటటువంటి భాగంలో ఉదాహరణ సహితంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. స్వస్తి సర్వేషాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలిత సహస్రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈ దారకుడి యొక్క ఆగడాలు అలా పెరిగిపోతూ ఉన్నాయి. రోజు రోజుకు కూడా ఋషుల్ని వేధించడం, అలాగే దేవతలను బాధించడం ఇలా జరుగుతూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడిని కూడా వీళ్ళు ఆశ్రయించారు. ఈ ఋషులు దేవతలందరూ కూడా. ఇప్పుడు పరమేశ్వరుడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది ఆ దారునికి, కాబట్టి ఇంకా కొంత పుణ్యం ఎంతో కొంత ఉంది, అది కూడా తరిగిన తర్వాత అప్పుడు ఈ దారుకు నేను సంహరిస్తాను అని చెప్పి పరమేశ్వరుడు భరోసా ఇవ్వడం జరిగిందనమాట. ఆ రకంగా అనుగ్రహించాడు ఋషులకు దేవతలకు. ఒక సుప్రియుడు అనేటువంటి ఒక భక్తుడు నిరంతరం కూడా శివారాధన చేసేవాడు. రోజు కూడా ఒక పార్థివలింగాన్ని ఏర్పరచుకొని చక్కగా శివారాధన, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని శివారాధన చేసేవాడు. గొప్ప వర్తకుడు ఆయన, గొప్ప వ్యాపారస్తుడు. నౌక వ్యాపారాలు చేసేవాడు అనమాట. నౌకలో ఇది సముద్ర తీరంలో ద్వారకావనం. అప్పుడు ఈ యొక్క దారుని ఏం చేసేదంటే ఆ నౌకల ద్వారా, అంటే సముద్రంలో ఎవరైతే నౌకల ద్వారా వ్యాపారాలు చేస్తుంటారో ఆ నౌకలన్నింటినీ కూడా నీటిలో ముంచేసి ఆ లోపల ఉన్న వాళ్ళందరినీ చంపేసి వాళ్ళు భక్షించడం, ఈ రకంగా వేధించేది. అదే క్రమంలో ఒకనాడు ఈ సుప్రియుడు అనేటువంటి మహాభక్తుడు, శివభక్తుడు ఆయన ఆ నౌకలో అలా ప్రయాణిస్తున్నాడట. కొన్ని వ్యాపార వస్తువులన్నీ కూడా పట్టుకొని
ప్రయాణం చేస్తున్నాడు, సముద్రయానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ దారుని ఏం చేసిందంటే ఆ నౌకని, మరి ఎంత పెద్ద కాయమో ఎంత పెద్ద శరీరమో కానీ ఒక్కొక్క నౌక 1000 మంది అందులో ఉంటారు, అంత పెద్ద నౌకలు అవి. ఆ నావని ఒక్క చేయితో పట్టుకొని తీసుకొచ్చి ద్వారకా వనంలో తీసుకొచ్చేసింది. వాళ్ళ వనంలో బంధించింది ఈ సుప్రియుడిని. ఈ సుప్రియుడిని బంధించి ఆ సుప్రియుడిని రోజు కూడా వేధించేదనమాట. ఇనుముని కాలుస్తూ వీపు మీద వాతులు పెట్టడం, ఇలా రకరకాలైనటువంటి చిత్రహింసలు చేసేదన్నమాట. ఎన్ని చిత్రహింసలు చేస్తూ ఉన్నా తను వాటన్నిటిని కూడా తట్టుకొని ఆ పరమేశ్వరుడి యొక్క ఆరాధన, జగన్మాత యొక్క ఆరాధన ప్రతిరోజు చేసేవాడు అనమాట. అలా చేయడం వలన ఒకనాడు ఏం జరిగిందంటే తన యొక్క కళ్ళుని పీకేద్దామని చెప్పి ఒక ఇనుముని బాగా కాల్చి ఆ సుప్రియుడి యొక్క కంటిలో పొడవపోయింది. అప్పుడు వెంటనే సుప్రియుడు ఆరాధిస్తున్నటువంటి ఆ శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగం నుండి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా అవతరించాడు. అంటే అక్కడ అమ్మ, ఎందుకంటే ఆ దారునికి అనుగ్రహించింది కదా అమ్మ, కానీ దారుని యొక్క పుణ్యమంతా కూడా తరిగిపోయింది ఇప్పుడు. అంచేత దారుని చనిపోవాల్సినటువంటి సమయం కూడా ఆసనమైంది. అంచేత ఆ శివలింగం నుండి పరమేశ్వరుడు జగన్మాత అర్ధనారీశ్వరులుగా ఆ శివలింగం నుండి ఆవిర్భవించి అప్పుడు వీరసేనుడు అనేటువంటి ఒక వ్యక్తికి ఆజ్ఞాపిస్తే పరమేశ్వరుడు ఆ వీరసేనుడికి ఒక పాశుపతాస్త్రాన్ని, పినాకిని అనేటువంటి ధనుషుని ఇవ్వడం జరిగింది. అప్పుడు వీరసేనుడు ఆ పాశుపతాస్త్రంతో ఆ పినాకి అనేటువంటి ధనుష్యుతో సంధించాడు, ఆ యొక్క ప్రయోగం చేస్తాడనమాట. ఆ ప్రయోగం చేయగానే ఒక్కసారి ఆ వనంలో ఉన్నటువంటి ఆ రాక్షసులు, ఈ దారుని, ఈ దారకుడు మొత్తం అందరూ కూడా బూడిదైపోతారనమాట. బూడిదైపోయిన తర్వాత అప్పుడు ఈ సుప్రియుడు చూసి ఆ అర్ధనారీశ్వరుల్ని చక్కగా ఆరాధన చేస్తాడు. ఆరాధన చేసి ఒక కోరిక కోరుకుంటాడనమాట. మీరు ఇక్కడ వెలిసాలి, ఇక్కడ ఉంటూ కలియుగాంతం వరకు కూడా అందరినీ మీరు అనుగ్రహించాలి అని కోరుకోవడం జరిగింది. అప్పుడు ఆయన తనలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసి, ఒక తేజస్సును తీసి ఒక జ్యోతిర్లింగంగా పరమేశ్వరుడికి ఆవిర్భవిస్తాడు. అదే నాగేశ్వర జ్యోతిర్లింగం. నాగేశ్వరం దారుకావనే అని చెప్పబడుతుంది. అంటే దారుకావనం, అంటే ద్వారకా దగ్గరలో ఉన్నటువంటి ఆ దారుకావనంలో నాగేశ్వరుడిగా పరమేశ్వరుడు అనుగ్రహించడం జరుగుతుంది. అలాగే జగన్మాత కూడా అర్ధనారీశ్వర తత్వంగా జగన్మాత కూడా అనుగ్రహించడం జరుగుతుంది. ఆ రకంగా ఈ దారుకుడి యొక్క సంహారం చేసి ఆ సుప్రియుడిని ఆ రకంగా అనుగ్రహించింది. అనుగ్రహించడమే కాకుండా అక్కడ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరులు ఏం చెప్పడం జరిగిందంటే, ఎవరైతే ఈ నాగేశ్వరుడిని ఆరాధిస్తారో జ్యోతిర్లింగాన్ని, అలాగే నాగేశ్వరుడి జ్యోతిర్లింగాన్ని మనసులో స్మరించుకుంటారో, అలాగే ఈ ఘట్టాన్ని ఎవరైతే వింటారో వాళ్లకు స్వగృహ ప్రాప్తి కలుగుతుంది, గృహయోగం అనేది వారికి లభిస్తుంది అని చెప్పి ఇక్కడ స్వామి అనుగ్రహించడం జరిగిందనమాట. అంటే ఎవరికైనా సరే స్వగృహం లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఈ ఘట్టాన్ని శ్రద్ధగా విన్నా, శ్రద్ధగా చదివినా, అంతేకాకుండా ఆ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని ఒకసారి స్మరించుకున్నా, అర్ధనారీశ్వరులు పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులను ఒకసారి మనం స్మరించుకున్నా వాళ్ళకు గృహయోగం ఖచ్చితంగా ప్రాప్తిస్తూ ఉంది అని. ఎందుకంటే గృహయోగం కావాలంటే రవి అనుకూలించాలి. రవికి అధిష్టాన దేవత రుద్రుడే కాబట్టి ఆ రుద్రుడు అనుగ్రహం మనకు ప్రాప్తించిందంటే ఇంకా రవిగ్రహం శాంతిస్తుందన్నమాట. అలాగే మరి శుక్రుడికి కూడా అధిదేవత అమ్మవారు జగన్మాత కాబట్టి జగన్మాత అనుగ్రహం మనకు కలిగితే కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. ఇలా ఏ గ్రహశాంతి మనకు కలగాలన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. ఇక తదుపరి భాగంలో మనం మణిద్వీప వర్ణన గురించి చక్కగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.